Hi guys, this is Shiva. You are watching Fit Jam Motivation Channel. సో గాయస్ మొత్తానికి ఆగస్ట్ 5కి జిమ్స్ ఓపెన్ చేసుకోవచ్చు అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని గైడ్ లైన్స్ ప్రకారం ఛాన్స్ ఇచ్చింది. సో అవకాశాలు ఇచ్చింది. సో గాయస్ ఫస్ట్ మన గవర్నమెంట్కి థ్యాంక్ యూ చెప్పండి. సో నా సైడ్ నుంచి థ్యాంక్ యూ గవర్నమెంట్. అండ్ గాయస్ ఖచ్చితంగా జిమ్స్ వాళ్ళు కానీ క్లయింట్స్ కానీ ట్రైనర్స్ కానీ కొన్ని గైడ్ లైన్స్ ప్రకారం గవర్నమెంట్ ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం జిమ్స్ రన్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో ముందుగా మెయిన్ థింగ్ క్లయింట్స్ మెయింటైన్ చేయాల్సినవి ఎసెన్షియల్ ప్రోడక్ట్స్. వాళ్ళు ఖచ్చితంగా జిమ్స్కి వచ్చేటప్పుడు తీసుకొని రావాల్సిన ప్రోడక్ట్స్ ఏంటి అంటే ఫస్ట్ క్లయింట్ మెయింటైన్ చేయాల్సినవి క్లాత్స్ దగ్గరకు వస్తే పాలిస్టర్ ట్రాక్ అండ్ టీషర్ట్ కంపల్సరీ. కాటన్ క్లాత్స్ వేసుకొని వర్కౌట్ చేయొద్దు. కాటన్ క్లాత్స్ ఏంటి అంటే స్వెట్ అబ్జర్వ్ చేయదు ఎక్కువ. సో అదంతా స్వెట్ ఎక్కువ అయ్యి కింద ఫ్లోర్ పైన డ్రాప్ అవుతూ ఉంటుంది స్వెట్. సో పాలిస్టర్ టీషర్ట్స్ వేసుకుంటే బెటర్. అండ్ సెకండ్ హ్యాండ్ పాకెట్ శానిటైజర్ ఖచ్చితంగా క్లయింట్ పెట్టుకొని రావాలి. షూస్ క్యారీ చేసుకొని రావాలి క్లయింట్. సో జిమ్ నుంచి ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు షూ వేసుకొని రావద్దు. క్యారీ చేసుకొని వచ్చి జిమ్కి వచ్చి జిమ్లో వేసుకోవాలి. చెప్పులు వేసుకొని వచ్చి చెప్పులు బయట వదిలేసి షూస్ జిమ్లో వచ్చి వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ పాయింట్ ఫేస్ మాస్క్ వచ్చేసి సాధారణంగా ఫేస్ మాస్క్ పెట్టుకొని వర్కౌట్ చేయలేము. సో క్లయింట్స్ ఏంటి అంటే ముందు ప్లాన్ చేసుకొని అంటే ఏ డే ఏ వర్కౌట్ ఉంది ఇట్లా ప్లాన్ చేసుకొని దానికి మాస్క్ యూజ్ అవుతుందా యూజ్ కాదా. సో లో ఇంటెన్సిటీ అంటే హార్ట్ రేట్ మెయింటైన్ చేయండి మాస్క్ వేసుకొని. సో కొంచెం మాస్క్ అనేది బ్రీతింగ్ వచ్చే మాస్క్ అట్లాంటిది బ్రీతింగ్ సెన్సేషన్ ఈజీగా మెయింటైన్ అయ్యే మాస్క్లు అట్లాంటివి వేసుకొని వర్కౌట్ చేస్తే ఇంకా బెటర్. ఏంటి అంటే మాస్క్ వేసుకున్నప్పుడు లో ఇంటెన్సివ్ వర్కౌట్ మాస్క్ వేసుకొని వర్కౌట్ చేయాలి అంటే లో ఇంటెన్సివ్ వర్కౌట్ అంటే హార్ట్ రేట్ తక్కువ ఉన్న వర్కౌట్స్ని చూస్ చేసుకొని వర్కౌట్ చేయండి. జిమ్లో ఒక 5-10 మెంబర్స్ ఉన్నారు అని మీరు సాటిస్ఫై లేకపోతే చిన్న వర్కౌట్స్ చేయండి. సో ఒక్కరు ఇద్దరు ఉన్నప్పుడు మాస్క్ తీసేసి మీరు హై ఇంటెన్సివ్ వర్కౌట్ చేయండి. ఎందుకంటే బ్రీతింగ్ సెన్సేషన్ మెయింటైన్ అవ్వదు మ్యాక్సిమం. సో ఒకవేళ అయినా మీరు మాస్క్ వేసుకొని వర్కౌట్ చేయాలి అంటే సో ఫస్ట్ మీరు 1-2 సెట్స్ ఎక్సర్సైజ్ చేసి అండ్ మీరు థ్రెడ్స్ని పట్టుకొని మాస్క్ రిమూవ్ చేయండి. ఒక 1 మినిట్ అట్లా రిమూవ్ చేసి మళ్ళీ ఆక్సిజన్ మీకు మళ్ళీ నార్మల్ రాగానే మళ్ళీ అదే థ్రెడ్స్ పట్టుకొని మాస్క్ పెట్టుకోండి. మాస్క్ని మిడిల్లో టచ్ చేయొద్దు, కిందికి డ్రాప్ చేయొద్దు. కిందికి డ్రాప్ చేస్తే మీకు ఇక్కడ స్వెట్ ఉన్నా కూడా ఇక్కడ ఏమైనా జెమ్స్ ఉన్నా కూడా మాస్క్కి లోపల స్టిక్ అయిపోతుంది. సో అది మళ్ళీ మీకు లోపలికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో మీకు మళ్ళీ ఏదైనా ఒక డిసీజ్ అట్లా అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. మీరు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మాస్క్ని కిందికి డ్రాప్ చేయొద్దు. వేసుకుంటే వేసుకొని కంప్లీట్ వర్కౌట్ చేయండి. థ్రెడ్స్తో రిమూవ్ చేయండి. అండ్ ఇంకొకటి హ్యాండ్ గ్లౌజెస్ ఏంటి అంటే జనరల్గా గ్లౌజెస్ మీకు హాఫే ఉంటాయి. సో ఫుల్ ఉండవు. సో మీకు ఫుల్ కావాలి అంటే యూజ్ అండ్ త్రో గ్లౌజెస్ మెయింటైన్ చేయండి. యూజ్ అండ్ త్రో గ్లౌజెస్ వేసుకొని దానిపై నుంచి వర్కౌట్ గ్లౌజెస్ వేసుకోండి. దానిపై నుంచి వర్కౌట్ గ్లౌజెస్ వేసుకుంటే మీకు ఈజీగా వర్కౌట్ చేసుకోవచ్చు. మళ్ళీ అయిపోగానే ఆ యూజ్ అండ్ త్రో గ్లౌజెస్ తీసేసేయండి. లేదు అంటే ఒక 2-3 డేస్ కూడా మెయింటైన్ చేయొచ్చు యూజ్ అండ్ త్రో గ్లౌజెస్. అండ్ ట్రైనర్స్ వచ్చేసి ఖచ్చితంగా వాళ్ళు ఫుల్ హ్యాండ్ టీషర్ట్ ఉండాలి అండ్ గ్లౌస్ ఉండాలి. ఫేస్ మాస్క్ కానీ ఫేస్ షీల్డ్ కానీ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి ట్రైనర్స్. అవి లేకుండా క్లయింట్కి మాత్రం అసలు ట్రైన్ చేయొద్దు. ఇది మ్యాండేటరీ ట్రైనర్స్కి మాత్రం. అండ్ జిమ్స్ వాళ్ళు వచ్చేసి డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఖచ్చితంగా ఫ్లోర్ మొత్తం శానిటైజింగ్ చేయండి, క్లీన్ చేయండి. హౌస్ కీపింగ్ వాళ్ళు ఉంటారు, హౌస్ కీపింగ్ వాళ్ళతో క్లీనింగ్ చేపిస్తూ ఉండండి మార్నింగ్ అండ్ ఈవినింగ్. మీరు ఇలా క్లీనింగ్ చేస్తున్నారు, నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అని క్లయింట్స్కి తెలిసినా కూడా మనకి క్లయింట్స్ పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో జిమ్ నీట్గా మెయింటైన్ చేస్తున్నారు, సో ఆ జిమ్కి వెళ్దాం ఈ జిమ్కి వెళ్దాం అని చెప్పి క్లయింట్స్కి కూడా ఒక పాజిటివ్ మైండ్ సెట్తో వాళ్ళు జిమ్స్కి వచ్చి హ్యాపీగా చేసుకొని వెళ్తారు. సో జిమ్స్ వాళ్ళు కూడా మెయిన్ ఖచ్చితంగా ఇలాంటివి మెయింటైన్ చేయండి. ఫ్లోర్ మొత్తం క్లీనింగ్ కానీ మ్యాట్స్ కానీ
ఐనెక్స్ అంటే మిర్రర్స్ కానీ అండ్ మెషినరీస్ కానీ ఇవి డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఖచ్చితంగా నీట్గా మెయింటైన్ చేసుకుంటే ఇంకా బెటర్, చాలా బెటర్ 100%. సో పాజిటివ్ మైండ్ సెట్తో క్లయింట్స్ కూడా వచ్చి హ్యాపీగా ఎక్సర్సైజ్ చేసుకొని వెళ్ళిపోతుంటారు. ఇంకొకటి ఏంటి అంటే చాలామంది క్లయింట్స్ ఉంటారు, ఈ టైంలో జిమ్స్కి వెళ్తే మళ్ళీ ఎందుకు వైరస్ ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి జిమ్లో వెళ్ళి వర్కౌట్ చేస్తే అని చెప్పి వేరే వాళ్ళని డిమోటివేట్ చేస్తుంటారు. సో క్లయింట్స్ అందరూ ప్లీజ్ అలాంటివి చెప్పి వచ్చే వాళ్ళని కూడా మూడౌట్ చేయకండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో జిమ్స్ వాళ్ళు అందరూ 100% సర్వీస్ మంచి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, మంచి ప్రొటెక్షన్తో అందరూ రెడీ ఉన్నారు. సో ఎవరు ప్రొటెక్షన్ ఇవ్వకుండా క్లయింట్స్కి మంచి ప్రొటెక్షన్ ఇవ్వకుండా జిమ్స్ రన్ చేయాలని ఆలోచనలో ఎవ్వరూ లేరు. ఎందుకంటే ఇప్పుడు అలా రన్ చేస్తే గవర్నమెంట్ కూడా ఎంక్వైరీ చేసి దాన్ని సీజ్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఖచ్చితంగా జిమ్స్ వాళ్ళు ఇలాంటివి అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మంచిగా మెయింటైన్ చేయండి. సో క్లయింట్స్ వేరే వాళ్ళని డిమోటివేట్ చేయకండి, వెళ్ళకండి ఇప్పుడు జిమ్ కాదు ఇది అని చెప్పి ఏవేమో చెప్పి. ఇది ప్లీజ్ నా రిక్వెస్టింగ్ ఇది. సో గాయస్, మీరు ఇలాంటి ప్రొటెక్షన్తో ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మెయింటైన్ చేసుకుంటూ జిమ్స్కి వెళ్తారని నేను కోరుకుంటున్నాను. అలాగే జిమ్స్ వాళ్ళు కూడా నీట్గా జిమ్స్ మెయింటైన్ చేస్తారని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. ట్రైనర్స్ అండ్ అందరూ మంచి ప్రొటెక్షన్స్తో క్లయింట్స్కి సర్వీస్ ఇవ్వాలని అనుకుంటున్నా. అండ్ బెటర్ ఏంటి అంటే జిమ్స్ వాళ్ళు ఒక ఫ్లోర్కి ఇంతమందిని అని చెప్పి చూస్ చేసుకొని సోషల్ డిస్టెన్సింగ్తో జిమ్స్ని రన్ చేయండి. ఒకటేసారి చాలామంది క్రౌడ్స్తో దగ్గరగా జిమ్స్ని రన్ చేయకండి. ట్రైనర్స్ కూడా కొంచెం నీట్గా క్లయింట్స్ని డిస్టెన్స్ వైజ్గానే ట్రైన్ చేయండి. సో క్లయింట్స్ అందరూ కొంచెం ఎంకరేజ్ చేయండి జిమ్స్ వాళ్ళని కూడా, కొంచెం మోటివేట్ చేయండి జిమ్స్ వాళ్ళని కూడా. వాళ్ళు మంచి సర్వీస్ ఇవ్వడానికి 100% రెడీ ఉన్నారు, సర్వీస్ ఇస్తారు కూడా కంపల్సరీ. సో గాయస్, ఇది మన వీడియో. మీరు ఖచ్చితంగా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మెయింటైన్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. క్లయింట్స్ కానీ ట్రైనర్స్ కానీ జిమ్స్ వాళ్ళు కానీ. సో ఇవి మీరు ఖచ్చితంగా తీసుకొని వెళ్ళండి. జిమ్స్ వాళ్ళు ఏంటంటే మెయిన్ శానిటైజింగ్, జిమ్లోకి వచ్చేటప్పుడు శానిటైజర్ అండ్ టెంపరేచర్ ఇవన్నీ చెక్ చేసి జిమ్లోకి ఎంటర్ చేయండి. సో అండ్ క్లయింట్స్ ఇంకోటి ఏంటి అంటే మీకు జనరల్గా ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంటే, ఏదైనా హెడేక్ కానీ ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంటే దయచేసి మీరు ఇంట్లోనే ఉండండి. ఒక 1 వీక్ 14 days వరకు క్వారంటైన్లో ఉండండి. మీరు కొంచెం లైట్ హెల్త్ ఇష్యూ ఉన్నా కూడా ఏం కాదు అని చెప్పి జిమ్స్కి వచ్చి వేరే వాళ్ళని డిసప్పాయింట్ చేయకండి. వేరే వాళ్ళని హెల్త్ ఇష్యూ మళ్ళీ ఆ వైరస్ ఏదైనా ఉంది అంటే మళ్ళీ వేరే వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మీ క్లయింట్స్ కానీ ట్రైనర్స్ కానీ జిమ్ ఓనర్స్ కానీ ఎలాంటి హెల్త్ ఇష్యూ ఉన్నా కూడా మీరు ఒక క్వారంటైన్లో 14 days క్వారంటైన్లో ఉండండి. మీ హెల్త్ మొత్తం సెట్ అయిన తర్వాతనే మళ్ళీ జిమ్స్కి రండి. సో ఇవి 100% మీరు క్లయింట్స్ ఇలాంటివి మెయింటైన్ చేస్తే జిమ్స్కి ఏ ప్రాబ్లం రాదు, ఎలాంటి వైరస్ రాదు, ఎలాంటివి భయపడాల్సిన అవసరం కూడా లేదు. మీకు ఈ వైరస్తో ఎక్కువ భయపడాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ మీరు హెల్త్ని ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకొని మంచి డైట్ తీసుకుంటే మీకు ఎలాంటి డిసీజ్ దగ్గరికి రావు. ఎక్కువ భయపడాల్సింది కూడా ఏం లేదు సో గాయస్, ఇది మన వీడియో. మీకు వీడియో నచ్చినట్లయితే అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ బెల్ ఐకాన్ని కూడా ఖచ్చితంగా ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీరు నా వీడియోస్ని ఏ వీడియో వచ్చినా కూడా నోటిఫికేషన్ ద్వారా మీరు చూసుకోవచ్చు. నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, ఫేస్బుక్ లింక్ ఉంటుంది, ఫాలో అవ్వచ్చు. ఓకే గాయస్, థ్యాంక్ యూ, బాయ్.